కానీ కాలిఫోర్నియా గవర్నర్ వల్ల హాలీవుడ్ నుంచి వెళ్ళిపోలే. నిజమది. ట్రంప్ చెప్తున్నట్లు అమెరికా నుంచి ఫిల్మ్ ప్రొడక్షన్ గతంతో పోలిస్తే తగ్గుతూ వస్తుంది. అందులో అనుమానం లేదు. సో, కానీ దాన్ని స్టీలింగ్ అన్న పదం వాడుతున్నట్టు దొంగిలించేసి దొంగిలించడం కాదు. ఇదే ఎందుకు కార్ల ప్రొడక్షన్. ఒకప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ అమెరికాలో ఉండేది. ఇప్పుడు ఆ స్థాయిలో లేదు. టెస్లా లాంటి కార్లు ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నా కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా గణనీయంగా షిఫ్ట్ అయింది. ఇప్పుడు డెట్రాయిట్ లాంటి ప్రాంతం ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాంతాలుగా ఉండేవి. సో, నేను చాలా సార్లు చెప్పాను. దీనికి కారణం ఏంటంటే లేబర్ కాస్ట్ విపరీతంగా పెరగడం. ఇవాళ అమెరికాలో హాలీవుడ్‌లో సినిమా తీయాలి అంటే, అమెరికాలో సినిమా తీయాలి అంటే లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. సో, మీకు ఇతర దేశాల వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ ఉండటానికి కూడా కారణం అదే. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేస్తానికి వస్తుంటారు. అలాగే గార్డెన్‌లో బుషెస్ కట్ చేస్తానికి వస్తుంటారు. వీళ్ళందరూ కూడా మెక్సికన్స్ ఇట్లాంటి వాళ్ళే వస్తారు. వైట్ అమెరికన్స్ ఎవరు రారు. వస్తే 5, 6 టైమ్స్ ఎక్కువ చార్జ్ చేస్తారు. సింప్లీ నాట్ అఫోర్డబుల్. మనకే కాదు ఎవరేజ్ అమెరికన్ కన్స్యూమర్‌కి సాధ్యం కాదు. అందువల్ల ఇది ప్రాక్టికల్‌గా మళ్ళీ అమెరికాలో సినిమాలు తీయకుండా ఉండే పరిస్థితి రావటానికి కారణం అమెరికన్ ఎకానమీ యొక్క క్యారెక్టర్. సో, దాంతో పాటు అమెరికన్ ఎకానమీ ఫైనాన్షియలైజేషన్ జరిగిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఆ దేశం నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఆర్‌ఓఐ అంటారు. ఒక ఫ్యాక్టరీ పెట్టి, ఒక వస్తువు ప్రొడ్యూస్ చేసి, దాన్ని ఉత్పత్తి చేసి, దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసి లాభం పొందడం కన్నా, ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం పొందొచ్చు. సో, దానివల్ల మీకు అమెరికన్ ఎకానమీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షను ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి కారణం ఇది. దీన్ని తిరిగి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అన్న దానిపైన గతంలో కూడా ఈవెన్ ట్రంప్ అడ్వైజర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్‌లు కూడా ట్రంప్ దగ్గర ఉన్నాయి. ఈ టాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి, టాక్స్ హాలిడేస్ ఇవ్వండి. అంటే ఇక్కడ ప్రొడక్షన్‌ను చీపర్ చేస్తే తప్ప సాధ్యం కాదు.